వివాహ వ్యవస్థ ఎంతో ప్రాధాన్యమైనదని, గొప్పదని, ప్రభువు నిర్ణయించిందని ఇటువంటి వేడుకలు మనం జరుపుకుంటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వివాహ వ్యవస్థలో ఐక్యత ఉన్నప్పుడు ఆ వివాహ వ్యవస్థ నిరంతరం కొనసాగుతుంది అనేది ఈ కృతజ్ఞత కూడిక వీరు ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడిక ద్వారా మనకు తెలియపరచబడుతుంది. నోహ గారి కుటుంబం అంతా కూడా ఒక ఓడ ప్రయాసపడి ఒక ఓడ నిర్మించుకొని ఆ ఓడలో సంవత్సరం పైన వారు ఉండి ముందుకు కొనసాగారంటే దేవుని కృప వారి ఎడల ఉంది. ప్రపంచమంతా నశించిపోయినా కూడా, ప్రపంచమంతా ప్రళయం వస్తున్నా కూడా వారి కుటుంబము క్షేమంగా, కుటుంబంగా, ఐక్యంగా ఆ ఓడలో ఉన్నారు.